హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద రిచువల్ 2025 ఇదొక వియత్నాం మూవీ గైస్. రీసెంట్ గా లయన్స్ గేట్ ప్లే లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బానే ఉంది. ఈ మూవీ రన్ టైం 1.5 అవర్ ఉంటుంది. సో ఫాస్ట్ గా మీ టైం వేస్ట్ చేయకుండా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అని మీకు జెన్యూన్ గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. సో సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక అమ్మాయిలోకి ఒక దయ్యం వస్తుంది. అది చాలా పవర్ఫుల్ దయ్యం గైస్. సో ఆ దయ్యాన్ని విడిపించడానికి ఇద్దరు ఫాదర్స్ వస్తారు. సో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. టు బి ఫ్రాంక్, నాకైతే ఇలాంటి మూవీస్ చూసి విసుగొచ్చేసింది మామ. అస్సలు నచ్చలేదు నాకైతే. ద ఎగ్జార్సిజం అన్న ఒక ఫ్రాంచైజ్ ఉంది. అందులో సేమ్ ఇదే స్టోరీతో ఉన్న మూవీస్ చాలా ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి కూడా. ఇందులో కూడా సేమ్ టు సేమ్ అదే ప్లాట్ ఉంటుంది, అదే స్టోరీ ఉంటుంది. ఇంకెన్నాళ్ళ ఇట్టాగా మీరే చెప్పండి మామ. నేను ఇప్పుడు చెప్పిన స్టోరీతో మార్కెట్ లో కుప్పలు కుప్పలు మూవీస్ ఉన్నాయి కదా, మరి అసలు ఈ మూవీ తీయడానికి రీజన్ ఏంటి? మళ్ళీ తెలుగు డబ్ చేసి మన తెలుగులో టైం బొక్క పెట్టడం తప్ప. హారర్ అంటే జస్ట్ భయపెట్టడం మాత్రమే కాదు, క్రీపీ అట్మాస్ఫియర్ బిల్డ్ చేయాలి. నెక్స్ట్ ఏం జరుగుతుందని సీటేజ్ లో కూర్చోబెట్టాలి. హారర్ ని ఫీల్ అయ్యేలా చేయాలి. ఇలాంటి హారర్ మూవీ ట్రెండ్ ఫినిష్ అయిపోయింది, ఇక ఆపేస్తే బెటర్ అని నా ఒపీనియన్. అసలు ఈ మూవీ మీద మీ టైం వేస్ట్ చేసుకోకండి గైస్. దీని బదులు ఈ ఇయర్ లో కొన్ని మంచి హారర్ మూవీస్ వచ్చాయి. లైక్ బ్రింగ్ హర్ బ్యాక్ అని, హెరిటిక్ కానీ, టుగెదర్ కానీ, అండ్ రీసెంట్ గా వెపన్స్ అని ఒక మూవీ వచ్చింది. అది కూడా కైండ్ ఆఫ్ హారర్ మూవీనే. మనం రివ్యూ కూడా చేసాం. ఆ మూవీ చూడండి గైస్, ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ మూవీ మీద మీ టైం వేస్ట్ అస్సలు చేసుకోకండి. అండ్ కిష్కిందాపురి మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. చాలా రోజుల తర్వాత మన TFI లో ఒక హారర్ మూవీ వచ్చింది గైస్. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఈ రోజు ఈవినింగ్ వెళ్తున్నాను. మోస్ట్లీ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే థియేటర్ రివ్యూస్ ఇస్తే మా లాంటి చిన్న ఛానల్స్ కి అసలు వ్యూస్ రావు. సో అందుకే చాలా మంది ఇవ్వరు. నేను ఇవ్వడానికి ట్రై చేస్తా. సో ఇది గైస్ ద రిచువల్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.